బుల్లెట్ చిచ్చా మన టైర్లోకి బుల్లెట్ దిగింది. చిచ్చా మళ్ళీ వింటర్లో షురు అయింది. దీన్ని వీల్ అంటారు, మన ఇండియాలో రిమ్ అంటారు. ఇది టైర్. మన దగ్గర ఎక్స్ట్రా సెట్ ఆఫ్ టైర్స్ ఉన్నాయి కానీ ఎక్స్ట్రా సెట్ ఆఫ్ వీల్స్ లేవు కాబట్టి స్టోర్కి వెళ్ళి ఈ టైర్లో స్వాప్ చేయాలి. సో ఆ పనిలో ఉంటాను నేను. బట్ మార్నింగ్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చేసిన. ఇక్కడ చాలా స్లిప్పరీ ఉంది కాబట్టి మనం కొద్దిగా హిల్స్లో ఉంటాం కదా, పైకి వచ్చేటప్పుడు కొద్దిగా స్లిప్పరీ ఉండే. బట్ ఐ థింక్ మేనేజ్ చేసిన, ఎందుకంటే మార్నింగ్ సిటీ వాళ్ళు వచ్చి గ్రావెల్ వేసింది. ఇక్కడ సాల్ట్ యూజ్ చేయరు, ఎందుకంటే సాల్ట్ వల్ల డిసడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి నేచర్ కి కానీ వైల్డ్ లైఫ్ కి కానీ. సో ఇక్కడ స్నోని మెల్ట్ చేయడానికి సాల్ట్ యూజ్ చేయరు. చిన్న చిన్న రాక్ పేబుల్స్ ఉంటాయి, ఆ టైర్ లా గ్రిప్ దొరకాలని చెప్పేసి ఆ రాక్ పేబుల్స్ రోడ్ మీద వేస్తారు. దానివల్ల ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ రాక్ పేబుల్స్ వేయడం వల్ల ఏదైనా వెహికల్ ని ఎంత స్లో స్పీడ్ లో ఫాలో అవుతున్నా కూడా ఆ రాక్స్ అనేవి మనకి విండ్షీల్డ్ కి హిట్ అవుతూ ఉంటాయి. నా జీప్ ఇంకా ఫ్లాట్ ఉంటది కాబట్టి విండ్షీల్డ్ ఒక 2 విండ్షీల్డ్స్ చేంజ్ చేసిన, దాని తర్వాత టైర్డ్ అయిపోయి అట్లనే వదిలేసిన. మన వ్యాన్ కి మాత్రం చిన్న చిన్న క్రాక్స్ ఉన్నాయి, 1-2 కింద నుండి మెట్లు ఎక్కుతూ 4 టైర్లు మోసిన బ్యాక్ టు బ్యాక్. సో అందుకోసం కొద్దిగా దమ్ వస్తుంది. ఎనీవేస్ మనం టౌన్ లోకి వెళ్ళి ఈ టైర్ స్వాప్ చేసి మళ్ళీ ఆ ఆయిల్ చేంజ్ చేసుకొని తీసుకొస్తాం. వావ్, అక్కడ 2 డాగ్స్ వెళ్తున్నాయి, అవి బేర్స్ లాగా ఉన్నాయి, చూపిస్తా. వావ్, ఎంత పెద్ద డాగ్స్ ఉన్నాయి, అవి క్రేజీ సైజ్ ఉన్నాయి డాగ్స్. అయితే రోజు వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు వాకింగ్కి వెళ్ళినప్పుడు అవి కనిపిస్తూనే ఉంటాయి. 2 ఐడెంటికల్ ఉంటాయి, బ్లాక్ బేర్స్ లాగా చాలా పెద్ద ఉంటాయి డాగ్స్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, స్టోర్కి వెళ్ళి టైర్ స్వాప్ చేసేసుకున్నాం. మొన్ననే ఆయిల్ చేంజ్ చేసినాం, మర్చిపోయినా. యాంకరేజ్ నుండి వచ్చేటప్పుడు చాలా కార్స్ రోడ్ పక్కన అటు ఇటు స్టక్ అయిపోయి ఉన్నాయి. ఒక 2 కార్లు అయితే ఫ్లిప్ అయినాయి మొత్తం. మన స్పీడ్ ని కంట్రోల్ చేసి ఉండాలి టర్నింగ్స్ లో, ఎస్పెషల్లీ స్ట్రైట్ రోడ్ ఉన్నప్పుడు మంచిగా పోతూ ఉంటాం కదా. టర్నింగ్స్ అనేవి క్విక్ గా స్నీక్ ఇన్ అయితే అప్పుడు చాలా మంది స్లో డౌన్ అవ్వడానికి బ్రేక్స్ ప్రెస్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ దాట్స్ ద రెసిపీ ఫర్ డిసాస్టర్ ఐసీ కండిషన్స్ లో. సో ఇప్పుడు సీజన్ స్టార్టింగ్ కాబట్టి స్నో పడుతుంది, కొద్దిగా వార్మ్ అవుతుంది, రోడ్స్ ఐసీ అయితే మళ్ళీ స్నో పడుతుంది. డే టైమ్ లో కొద్దిగా వార్మ్ ఉంటుంది, నైట్ టైమ్ లో మొత్తం ఐసీ ఉంటాయి రోడ్స్. ఇప్పుడు చిన్న చిన్న ఇవాళ జాగ్రత్తగా వచ్చిన. ఇప్పటి నుండి స్టాప్ బోర్డులు, సిగ్నల్లు అన్నిటి దగ్గర వాచ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే స్టాప్ బోర్డ్స్ దగ్గర, సిగ్నల్స్ దగ్గర మనం ఆగి ఒక 2 సెకండ్స్ ఎక్స్ట్రా ఆగడంలో తప్పలేదు. ఎందుకంటే జనాలు స్లైడ్ అయితే వస్తారు, వాళ్ళు ఆగుదామనే వస్తారు, కాకపోతే లాస్ట్ మూమెంట్ లో అరే స్టాప్ బోర్డ్ వచ్చింది అని చెప్పేసి బ్రేక్స్ కొట్టేస్తారు కదా. ఆ టైంలో ఇంకా జారుకుంటూ మెల్లగా ఇట్లా టైటానిక్ షిప్ మీద పోయినట్టు పోతారు. అండ్ ఆల్సో స్పెషలీ మనం కేర్ఫుల్ ఉన్నా అవతల కేర్ఫుల్ ఉంటారు అని చెప్పేసి గ్యారంటీ లేదు. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఈ సీజన్లో, ఎందుకంటే సమ్మర్ తర్వాత అందరూ డ్రైవింగ్ మర్చిపోతారేమో. సడన్ గా స్నో పడేసరికి అందరు ఫ్రీక్అవుట్ అవుతారు. చూడండి మొత్తం ఐసీ రోడ్స్ ఉన్నాయి. ఈ ఐసీ రోడ్స్ మీద గ్రావెల్ వేసిండ్రు. ఆ నల్లగా కనిపించే రాళ్ళు చిన్న చిన్నవి గ్రావెల్. అక్కడ కొండల్లో ఇంకా ఫాగే ఉంది, స్నో కూడా పడుతుంది. మన ఇంటి పైన కూడా స్నో పడుతుంది. మనం ఇప్పుడు కిందికి వెళ్తూ ఉన్నాం, సో మన ఎలివేషన్ తగ్గుతూ ఉంటుంది. నిన్న రాత్రి ఏమైందంటే నేను యాక్చువల్లీ ఫ్లైట్ బుక్ చేసుకున్నా. యాంకరేజ్ నుండి కాలేజ్ అయిపోయిన తర్వాత సీదా ఫేర్ బ్యాంక్స్ వచ్చి మంచి ఒక 2-3 డేస్ స్పెండ్ చేసి అన్ని చిన్న చిన్న వింటర్ పనులు చేసుకుని మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోదామని చెప్పేసి. సమ్వేర్ అరౌండ్ సాయంత్రం మా దోస్తుగాళ్ళు మెసేజ్ చేసిండు, అరే ఫ్లైట్ ఉందా అనేది అంటే ఎస్ అన్న. అలాస్కా ఎయిర్లైన్స్ ది ఐటీ షట్ డౌన్ అయింది. సో వాళ్ళ ఆన్లైన్ యాప్ కానీ వాళ్ళ వెబ్సైట్ కానీ అసలు వర్క్ చేయట్లేదు. సరే అని చెప్పేసి కస్టమర్ సర్వీస్ కి కాల్ చేస్తే వాళ్ళు కాల్ మాట్లాడడానికి 2 గంటలు వెయిటింగ్ టైమ్. సరే కాల్ బ్యాక్ చేయమని చెప్పేసి నా నంబర్ వాళ్ళకి ఇచ్చేసి ఆ ఆటోమేటెడ్ వాయిస్ మెయిల్ కి టెక్స్ట్ ఆప్షన్ ట్రై చేస్తే అది కూడా 1 hour 30 minutes అన్నారు. ఇది ఇట్లా అయ్యేటట్లేదని చెప్పేసి కాలేజ్ అయిపోయాక సీదా ఎయిర్పోర్ట్కి వెళ్ళినా. నిక్లెస్ డ్రాప్ చేసి అన్నాడు ఎయిర్పోర్ట్ కి. సో నేను ఏమన్నా అంటే ఫస్ట్ నేను వెళ్ళి చెక్ చేస్తాను యాక్చువల్లీ ఫ్లైట్స్ నడుస్తున్నాయా లేవా. నేను అక్కడికి వెళ్తే ఆల్మోస్ట్ ఆ కియోస్క్ ఉంటది కదా అలాస్కా ఎయిర్లైన్స్ ది, దాంట్లో 200 మంది నిలబడ్డారు. ఇక ఈ పంచాయతీ ఇప్పట్లో అయ్యేటట్లేదు అని చెప్పేసి నేను ఏం చేసిన, మళ్ళీ ఒకసారి చెక్ ఇన్ చేయడానికి ట్రై చేసిన. ఈసారి చెక్ ఇన్ అయింది. సో నిక్లెస్ కి మెసేజ్ కొట్టేసిన, అరే 15 minutes లో ఇంటికి వచ్చేసి నేను ఈ బండి పెట్టేసి నేను నీతోని ఎయిర్పోర్ట్కి వస్తాను అని చెప్పేసి. నిక్లెస్ వచ్చిండు, పిక్ చేసుకున్నాడు, డ్రాప్ చేసిండు. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. సీదా వెళ్ళి గేట్ దగ్గర కూర్చున్నా, అనౌన్స్మెంట్ చేసిండు. ఫ్లైట్ క్యాన్సిల్ అయితే అవ్వలే, ఫ్లైట్ ఎప్పుడు వెళ్తుంది అన్నది మాత్రం ఎగ్జాక్ట్లీ చెప్పలేమన్నారు. నాకు అక్కడ టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక మళ్ళీ ఊబర్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినా. ఒక 4-5 గంటలు మంచి రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ 4 o'clock లేచి ఈ వ్యాన్ తీసుకుని నేను ఫేర్ బ్యాంక్ స్టార్ట్ అయినా. నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఇక్కడికి రావడం అయితే వచ్చినా కానీ మళ్ళీ వెళ్ళాలంటే నేను మళ్ళీ వెహికల్లోనే వెళ్ళాలి. నా ఫ్లైట్స్ మళ్ళీ నెక్స్ట్ వీక్కి బుక్డ్ ఉన్నాయి. ఇదంతా కన్ఫ్యూజన్ ఎందుకు అని చెప్పేసి నిన్న ఒక్క ఫ్లైట్ మాత్రం మూవ్ చేసి ఈ వెహికల్ తీసుకొని వచ్చిన. ఇవాళ పనులు వేసేసుకొని సండే రోజు మళ్ళీ బ్యాక్ టు స్కూల్ ఇదే వెహికల్లో వెళ్తాం. సో దాట్ వే ఈ వీక్ అయితే
మన ట్రావెల్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఫ్లైట్ లో యాజ్ యూజువల్ వచ్చేసాం. సో ఇందాక ఫస్ట్ స్టోర్ కి వచ్చిన జిఫీ లూబ్ క్విక్ ఆయిల్ చేంజ్ స్టోర్స్ ఇవి 2 ఉన్నాయి ఫేర్ బ్యాంక్స్ లో, 3 ఉన్నట్టున్నాయి. ఒకటి నార్త్ పూర్ లో ఉంటుంది. వీడేమో టైర్ టెక్స్ లేరు, మండే రమ్మంటున్నాం. మండే వరకు నేను ఎక్కడ ఉంటా. ఇంకో స్టోర్ కి కాల్ చేసిన, మంచిగా ఉంది కాల్ చేసిన, ఎందుకంటే నేను సీదా వెళ్తే మేము ఇప్పుడు తీసుకుంటలేమంటారు. సో కాల్ చేసినందుకు నువ్వు తొందర వస్తే మేము చేస్తామన్నారు. సో నేను లెస్ దాన్ 15 minutes లో అక్కడ ఉంటా అని చెప్పిన, విచ్ ఇస్ గుడ్. ఎందుకంటే నాకు వెళ్ళడానికి ఓన్లీ 10 minutes పడుతుంది. కానీ నెక్స్ట్ బెస్ట్ థింగ్స్ మనం చేయాల్సింది ఏంటంటే $50 కి మెటల్ రిమ్స్ దొరుకుతాయి. అవి తీసుకొని ఒక సెట్ సమ్మర్ టైర్స్ కి పడేసినాం అనుకో, మనం ఇంట్లోనే స్వాప్ చేసుకోవచ్చు. ఇట్లా ఊరికే టైర్ షాప్స్ కి వచ్చే అవసరం లేదు. ఎప్పుడన్నా ఆయిల్ చేంజ్ చేసినప్పుడు టైర్స్ ఒకసారి బ్యాలెన్సింగ్ చేయవు, లేదంటే వీల్ అలైన్మెంట్ చేయించినప్పుడు సీజన్కి ఒకసారి సెట్ ఉంటుంది. చేద్దాం, అన్నీ ఒక్కొక్కటి సెట్ చేద్దాం. ఈ సీజన్ చాలా బిజీ ఉండే, ఇల్లు తీసుకున్న, దాని తర్వాత పైలటింగ్ స్టార్ట్ అయింది, మన అడ్వెంచర్స్. సో ఇప్పుడెప్పుడు అరే చేయాల్సింది కదా అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ నెక్స్ట్ సీజన్కి ఇంకా ప్రిపేర్డ్ ఉందాం మనం. బట్ ఆల్సో ఇట్లా వీకెండ్ వచ్చినప్పుడు చేయడానికి చాలా పనులు ఉంటాయి. సో ఐ థింక్ అట్లా టైం పాస్ అవుతూ ఉంటుంది. జస్ట్ గుడ్. మనము సర్వీస్ రోడ్ నుండి హైవే ఎక్కుతున్నాం. మీరు చూడొచ్చు, ఇగో అక్కడక్కడ ఐసీ ఉన్నాయి కదా. ఇదేంటంటే డే టైంలో ఈ వెహికల్స్ అన్ని పోతున్నప్పుడు ఆ హీట్ కి మెల్ట్ అవుతుంది. సాయంత్రం అయ్యేసరికి టెంపరేచర్స్ డ్రాప్ అవుతాయి కదా, మొత్తం ఐసీ అవుతున్నాయి. సో వెహికల్స్ అన్ని స్లైడ్ అయిపోతున్నాయి. ఆ డేట్ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. మనకి ఇప్పుడు ఆల్ సీజన్ టైర్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ బ్యాడ్, అంటే మరీ అంత స్లిప్ అవ్వట్లేదు. బట్ మనం వెళ్తుంది స్టడెడ్ టైర్స్ ఇన్స్టాల్ చేయడానికి. సో స్టడెడ్ టైర్స్ ఒకసారి ఇన్స్టాల్ చేసామంటే ఇంకా కొద్దిగా ఐసీ కండిషన్స్ మీద మంచి గ్రిప్ దొరుకుతుంది. ఈ టైర్స్ తో పాటు ఇంకో 3 విషయాలు. పడుకున్నప్పుడు బెడ్ లో ఫోన్ చూస్తూ ఫోన్ చేతిలోకి వెళ్ళి స్లిప్ అయింది. మనది ప్రో మ్యాక్స్ కదా, బండలాగా ఉంటది కాబట్టి కన్ను దగ్గర పడింది. సో కన్నుకి ఏం కాలే కానీ కొద్దిగా వాచింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీకు గుర్తుంటే నా జీప్ స్టక్ అయినప్పుడు సమ్మర్ మధ్యలో జీప్ కాదు ఇదే వ్యాన్ సమ్మర్ మధ్యలో మనం ఇంటికి వెళ్తున్నప్పుడు స్టక్ అయితే జీప్ తోని రికవరీ చేసి, సో అప్పుడు వేసుకున్న బూట్లు ఇవి వింటర్ బూట్స్ ఇవి. సో ఆ రోజు చల్లనే ఉండే, ఎందుకంటే ఎర్లీ ఇన్ ద సీజన్ అది. బట్ ఆ బుల్దా ఇంకా అలానే ఉంది. చిన్నగా ఆ మెమరీస్ అన్నది ఫేడ్ అయిపోతూ ఉంటాయి. స్నోలో నడుస్తుంటే మొత్తం షూ క్లీన్ అవుతుంది, కానీ సెపరేట్ గా మనం వాటర్ తో క్లీన్ చేసే అవసరం లేదు. నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ థర్డ్ థింగ్, మనం యాంకరేజ్ నుండి జీప్ తీసుకొని వచ్చినప్పుడు ఈ జాకెట్ మీద ఒక చిన్న హోల్ పడింది. సో దానికి ఒక చిన్న వేల్ స్టిక్కర్ వేసేసిన. సో దాని లోపల నుండి స్టఫింగ్ ఉంటది కదా, ఆ ఫెదర్ స్టఫింగ్ అన్నది ఇన్సులేషన్. సో అది పోకుండా మంచిగా స్టర్డీగా ఉంది. స్నో ఎక్కువైతే ఉంటది ఎవ్రీ వీక్. ఓకే చిచ్చా, మనం టైర్స్ చేంజ్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇట్లాంటి స్నో ఇంకా ఐసీ కండిషన్స్ లో ఈ టైర్స్ అన్నాయి ఆల్ సీజన్ టైర్స్. నేను ఎవ్రీ సీజన్ మారుస్తా కాబట్టి చీప్ గా వాల్మార్ట్ లో తీసుకున్న టైర్స్ ఇవి బానే ఉన్నాయి, కానీ అక్కడక్కడ స్లిప్ అవుతుంది రోడ్ మీద. కానీ ఈ టైర్స్ వచ్చేసి స్టడెడ్ టైర్స్ అంటారు ఇవి. సో నార్మల్ వింటర్ టైర్ లోపల చిన్న మెటల్ నెయిల్స్ అనుకోవచ్చు. ఈ నెయిల్స్ ఇట్లా బయటకు పోక్ అవుతాయి కాబట్టి మనకు ఐస్ ఇంకా స్నో మీద చాలా మంచి గ్రిప్ దొరుకుతుంది. దీని వల్ల ఏమైతుంది అంటే, మనం అటు ఇటు రోడ్ మీద స్లైడ్ అవ్వకుండా జాగ్రత్తగా సేఫ్ గా ఇంటికి వస్తాం. చిచ్చా స్టడ్డెడ్ టైర్స్ వేసినామని ఇష్టం వచ్చినట్టు నడపలేము, కొద్దిగా జాగ్రత్తనే నడపాలి. 65 miles/hour స్పీడ్ లిమిట్ ఉంటే కొద్దిగా ఒక 5-10 తగ్గించి మంచిగా కామ్గా వెళ్ళాలి. అండ్ ఆల్సో టర్న్స్ వస్తాయి కదా మన హైవే మీద, రోడ్ స్ట్రైట్ ఏమి ఉండదు. అటు ఇటు టర్న్స్ వచ్చినప్పుడు ఆ టర్న్స్ మీద కూడా బ్రేక్ కొట్టే అవసరం లేదు, జస్ట్ థ్రాటిల్ మీదకి వెళ్ళి కాల్ తీసేయాలి. క్రూజ్ లో పెడితే క్రూజ్ లో నుండి తీసేయాలి. సో దానివల్ల మనకి వెహికల్ కంట్రోల్ మళ్ళీ బ్యాక్ వస్తుంది. లేదు అంటే వెహికల్ లీడ్ చేస్తూ ఉంటుంది, మనం వెహికల్ ని చేజ్ చేస్తూ ఉంటాం. ఇట్స్ నాట్ ఆల్వేస్ ఐడియల్. సో మనము వెహికల్ ని కంట్రోల్లోకి తీసుకోవాలి, మన కంట్రోల్లోకి. వెహికల్ మనం కంట్రోల్ చేయొద్దు. సో దానివల్ల ఈ చిన్న థింగ్స్, ఈ స్టడెడ్ టైర్స్ కానీ, యూనో ఒక వింటర్ సేఫ్టీ గియర్, బ్యాగ్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఇట్లాంటివన్నీ మన కార్లో పెట్టుకుంటే ఎమర్జెన్సీలో పనికొస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ కోల్డ్ వల్ల బ్యాటరీస్ డ్రైన్ అవుతాయి, లేదంటే ఆయిల్ హోజెస్ పగిలిపోతాయి, టైర్లు బర్స్ట్ అవుతాయి, ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్. సో అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. దాట్ ఈస్ వింటర్ ఫర్ us in Alaska. I don't know where I stepped on it. It could have just been anywhere. Yeah. Damn. Yeah, it's in there. I mean, the other side's, you can tell it's been in there for a minute. Yeah. Where is it? Right there? Yeah. Yeah. I drove from Anchorage this morning. Oh yeah, you'll find a lot of that on the highway. చిచ్చా మన టైర్లో బుల్లెట్ దొరికింది. ఈ జిఫీ లూబ్లో ఏంటంటే ఫ్రీ కాఫీ దొరుకుతుంది. ఫ్రీ కాఫీ ఇంకా వాటర్ బాటిల్ తీసుకోవచ్చు. హాలిడే బ్లెండ్ అప్పుడప్పుడు వస్తాయి, ట్రై చేద్దాం. ఇది వేసినామా, దీంట్లో వాటర్ ఆల్రెడీ ఉండాలి. యాడ్ వాటర్ అంటే ఓకే, వాటర్ ఆల్రెడీ ఉన్నాయి. సో 8 ounces చేసాం. క్లిక్తో మనకు కాఫీ రెడీ అయిపోతుంది. ఈ బుల్లెట్ని ఏం చేసాం, ఇప్పుడైతే జేబులో వేసుకున్నాం. క్లియర్ వాటర్ వస్తున్నాయండి, కాఫీ కదా రావాలి. ఓకే, చిన్న కలర్ చేంజ్ అవుతుంది. నైస్.
చిచ్చా మనకి స్టడెడ్ టైర్స్ ఇన్స్టాల్ చేసేసిండ్రు. చిచ్చా ఇవాళ టైర్లు మార్చడం అయిపోయింది ఫస్ట్ పని ఇంటికి రాగానే. ఇప్పుడు మనం హీటింగ్ ఆయిల్ ఫిల్ చేస్తున్నాం ఇక్కడ. లాస్ట్ టైం అక్కడ ఫిల్ చేసిన, అక్కడ 5 gallons per minute అంట, ఇది 40 gallons per minute విచ్ ఇస్ ఫాస్టర్. ఇక్కడ నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం మనం. చిచ్చా నేను ఇక్కడ కూర్చున్న దగ్గర భూమి లోపల ఒక ఆయిల్ ట్యాంక్ ఉంది. ఆ హీటింగ్ ఆయిల్తోనే మన ఇల్లు మొత్తం వెచ్చగా ఉంటుంది వింటర్లో. స్నో స్టోమ్ ఉంది, చాలా స్నో పడుతుంది. నేను మార్నింగ్ యాంకరేజ్ నుండి వచ్చిన, బట్ దీంట్లో ఆయిల్ ఫిల్ చేయాలి. ఇది భూమిలో నుండి తీసుకొని గ్యాస్ స్టేషన్కి వెళ్ళడం చాలా కష్టం కాబట్టి ఒక చిన్న సైజు గ్యాస్ స్టేషన్ ని మనం ఇంటికి తీసుకొచ్చినాం. ఆ సెటప్ ఏందో చూపిస్తా. బట్ ఇప్పుడైతే ఈ హోజ్ ఉందా, ఈ హోజ్ లో నుండి భూమి లోపలికి మనకి ఆయిల్ పంప్ అవుతుంది. ఈ హోజ్ ఎంత పెద్దగా ఉంది అంటే చాలా పెద్దగా ఉంది. సో ఇది చిన్న సైజు ట్యాంక్, దీంట్లో ఆల్మోస్ట్ 80 gallons పట్టింది. అది చిన్న పంప్ తీసుకెళ్ళి మనం కార్ బ్యాటరీ కనెక్ట్ చేసినాం. సో కార్ బ్యాటరీ పవర్తో పంప్ నడుస్తుంది. మన ఇంటికి ఒక చిన్న సైజ్ గ్యాస్ స్టేషన్ వచ్చేసింది అన్నట్టు. అది మ్యాటర్. నేను సమ్మర్ లో ఒక 300 gallons ఫిల్ చేసిన, అది ఇప్పటి వరకు లాస్ట్ అయింది. సో ఆల్మోస్ట్ ఒక 4 months వచ్చింది అనుకుంటా. వింటర్ లో కొద్దిగా ఎక్కువ బర్న్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ $300 to $400 జస్ట్ హీటింగ్ ఆయిల్ అవుతుంది అలాస్కాలో, అట్లీస్ట్ ఇంటీరియర్ ఫేర్ బ్యాంక్స్ ఏరియాలో. బట్ చాలా బ్యూటిఫుల్ గా మారుతుంది మన అలాస్కా అయితే ఈ స్నో తోని. మళ్ళీ వింటర్ వైబ్స్ వచ్చేసినాయి. చిచ్చా డిస్కనెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఈ స్ట్రాప్ తోని ట్యాంక్ సెక్యూర్ చేసాం, దాని తర్వాత ఫస్ట్ బ్యాటరీ బిగేసాం. బ్యాటరీ బిగేస్తే ఏంటంటే ఎలక్ట్రికల్ స్పార్క్ ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. బ్యాటరీ సెక్యూర్. ఇప్పుడు మనం నెక్స్ట్ థింగ్ ఏం చేస్తామంటే ఈ హోజెస్ డిస్కనెక్ట్ చేయాలి. హోజ్ డిస్కనెక్ట్ చేయాలంటే వెరీ సింపుల్. ఇది ఇలా బయటకు లాగి, ఇది ఇలా బయటకు లాగి, ఈ హోజ్ డిస్కనెక్ట్ అయిందో దీంట్లో నుండి ఆయిల్ పడుతుంది. ఇప్పుడు 2 రోజులు ఆయిల్ స్మెల్ వస్తానేమో, బట్ దట్స్ ఫైన్. సో ఇది లాక్ అయిపోయింది. మనకి ఇంకో సైడ్ ఉంది కదా, దీంట్లో చిన్న క్యాప్ లాగా ఇది పెట్టేసి దీన్ని కూడా సెక్యూర్ చేసేసినాం అనుకో, దీని లోపలికి ఇంకా స్నో వెళ్ళదు. ఓకే, ఈ రెండు ప్రాపర్గా సెక్యూర్ అయిపోయినాయి. సో ఈ హోజ్ తీసి చుట్టేసి మనం డబ్బాలో పెట్టేసాం. కొద్ది కష్టం అయితే అయింది కానీ ఈ డబ్బాలో మంచిగా స్క్వీజ్ చేసి పెట్టేసిన. మనం ఫటాఫట్ 2-3 పనులు చేయాలి. ఫస్ట్ ఈ జీప్ వెనకకి తీయాలి. పొద్దున్న నుండి స్టార్ట్ కాలే, బ్యాటరీ కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టినా, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ జీప్ వెనకాలకు తీసేసి దాని తర్వాత మన 4-wheeler ఉంది కదా, 4-wheeler బయటకు తీసేసి 4runner కూడా ఉంది, 4runner లోపలికి తీసుకురావాలి గరాజ్ లోపలికి. చుట్టూ స్నో పడుతుంది కదా, ఇక్కడ స్నో పడలే ఎందుకంటే పైన ఆనింగ్ ఉంది అండ్ కింద జీప్ కూడా ఉంది కదా. ఇప్పుడు మన 4-wheeler బ్యాకప్ చేద్దాం. ఏం లేదు, 4runner లో టైర్స్ చేంజ్ చేయాలి. లాస్ట్ మూమెంట్ స్టాప్, బట్ దాట్స్ ఫైన్. బ్రేక్ మీద కాలు పెట్టిన, రివర్స్ గియర్ వేసిన, మధ్యాహ్నం వ్యాన్ కి టైర్ స్వాప్ చేయడానికి వెళ్ళినా కదా. సో వ్యాన్ టైర్ లో ఒక్క నిమిషం, మనకి వ్యాన్ టైర్ లో పంక్చర్ అయింది కానీ గాలి పోలే. సో యూజువలీ మొల గుచ్చుకుంటుంది, ఇలాంటి చెక్కనో ఏదో గుచ్చుకుంటుంది కదా. మనకి ఇంట్రెస్టింగ్ గా మన వ్యాన్ టైర్ లో ఏం గుచ్చుకుందంటే ఒక బుల్లెట్. ఇది బుల్లెట్ ది టిప్, ఆమ్యునేషన్ అంటారు కదా, ఇది రియల్ ఆమ్యునేషన్, ఇంకా పాప్ అవ్వలే. దీని షెల్ అంటే స్టార్టింగ్ లో ఉండేది కొద్దిగా క్రష్ అయింది, మిగతా పీస్ మొత్తం టైర్ లోనే ఉంది. నేను రేపు చూపిస్తాను మళ్ళీ. క్రేజీ అది. వాట్ ఆర్ ద ఆడ్స్, అసలు వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఇలా జరిగేది. లక్కీ థింగ్ ఏంటంటే అది రోల్ అవుతూ ఈ ఆమో పాప్ అవ్వాలి. ఒకవేళ పాప్ అయి ఉంటే అది బాడీ లోపల నుండి పైకి వస్తుండే. ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ వెనకాల టైర్ లో గుచ్చుకుంది. సో అలాస్కాలో వెపన్స్ అంటే గన్స్ ఓపెన్ క్యారీగా, మన వాళ్ళు అమ్యునిషన్ ఎక్కడ అంటే అక్కడ పడేస్తూ ఉంటారేమో. బట్ ఐ థింక్ దిస్ ఇస్ వెరీ రేర్. ఎందుకంటే నేను యాంకరేజ్ నుండి ఫేర్ బ్యాంక్స్కి 6 hours డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన, గాలి పోలే, టైర్ ప్రెషర్ మానిటర్ ఆ సెన్సార్ ఉంటుంది కదా అది కూడా ఏం చూపించలే. బట్ నీట్గా సమ్మర్ టైర్ తీసినప్పుడు ఇది ఇట్లా కింద పడింది టైర్ లోపల నుండి. అండ్ టైర్ లోపల ఏముందా అని చూస్తే ఇంకా సగం షెల్ టైర్ లోపలనే ఉంది. బుల్లెట్ చిచ్చా, మన టైర్లకి బుల్లెట్ దిగింది, అది మ్యాటర్.